చేసుకోవటానికి ఒక కుర్రాడు ఊగుతుంటే పెద్దోళ్ళు ఏం చెబుతారో తెలుసా? చేసుకున్న దానికి కూడు పెట్టే దారి దేవులాడరా ముందు అంటారు. బాధ్యత. స్తోత్రం. ఒరే, పెళ్లి చేసుకొని చట్టా పట్టాలు వేసుకుంటే సరిపోదురా, 3 పూట్ల పట్టడు అన్నం పెట్టాలి, సిగ్గు కప్పుకోవటానికి అంత వస్త్రం ఇవ్వాలి, తల దాచుకోవటానికి నీడనియాలి, పిల్లా పీచు పుడితే వాళ్ళకి భవిష్యత్ ఇవ్వడానికి కాస్తో కూస్తో సంపాదన ఉండాలి, ముందు అందులో సెట్ అవురా, తర్వాత ఇది పెళ్ళి అంటారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, చేసుకున్న తర్వాత చేసుకున్న ఆమెకి, ఆమె ద్వారా పుట్టే సంతతికి బాధ్యతలు నెరవేర్చేటువంటి పొజిషన్ ముందు చూసుకో. అలా సెటిల్ అయిన తర్వాత, బాధ్యతలు నెరవేర్చే దమ్ము నీకు వచ్చిన తర్వాత అప్పుడు చేసుకో పెళ్ళి అని పెద్దోళ్ళు చెప్తారు. అందుకే చాలామంది జాబ్ సంపాదించినాకనో, ఏదన్నా పని నేర్చుకున్నాకనో, ఏదో ఒక వ్యాపారంలో సెటిల్ అయిన తర్వాతనో, ఎందులో దానిలో ఫిక్స్ అయ్యి, పర్వాలేదు నేను బ్రతకగలను, నా దగ్గరకు వచ్చిన మనిషిని కూడా బ్రతికించగలను అనే సామర్థ్యం చూసుకొని పెళ్ళి అంటాడు ఎవడైనా, నాకు తెలిసి. అలా చూసుకోకుండా అన్నాడు అంటే, పెళ్ళి అన్నాడంటే, అది చూసుకోకుండా పెళ్ళి అన్నాడంటే వాడు పశువుతో సమానం. దేవునికి పశువుతో సమానం కూడా కాదు, అంతకంటే హీనుడు నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే బాధ్యత నెక్స్ట్ ఏంటనే బాధ్యతను ఎరగకుండా వాడు ముందు వాడి ఆలోచనలు నెరవేర్చుకోవటానికే చూస్తున్నాడు, కానీ వాడి బాధ్యతలు ఎలా నెరవేర్చాలో ఆ ప్లాన్ వాడికి లేనప్పుడు అట్లాంటి వాడికి పొరపాటున పిల్లను కూడా ఇవ్వకూడదు. వాడి బాధ్యతలు ఎరగడు, ముందే బాధ్యతలు ఎరగడు, పెళ్లి చేసుకున్నా కూడా ఎరగడు, అమ్మాయి బతుకు బస్ స్టాండింగ్ అయిపోద్ది. అట్లాంటి వాడికి ఇవ్వకూడదు, వాడిని అసలు మనుషుల్లో జమ కట్టకూడదు. సమాజం చెప్పేటువంటి సాక్ష్యం మనకు తెలిసిన అవగాహన. ఎంతమంది ఒప్పుకుంటారు? ఫస్ట్ ఏం చేయాలి? చేసుకున్న ఆమెకి కూడు, గూడు, వస్త్రం ఇవ్వగలిగే కెపాసిటీ వాడు ముందు చూసుకోవాలి. దీన్ని బాధ్యత అంటారు.